అమరావతి తీర్మానం అంటే ఇదొక పండగ రోజు. ఎందుకంటే రైతుల త్యాగాలకి మనం విలువ కట్టే రోజు ఇది. అంటే వాళ్ళ త్యాగాలకు విలువ కట్టలేనిది, వాళ్ళకి విలువనిస్తున్నాం, ఒక గౌరవం ఇస్తున్నాం, ఒక మర్యాద ఇస్తున్నాం. వాళ్ళు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు పడిన ప్రత్యక్ష నరకం నుంచి ఈరోజు విముక్తి కలిగిస్తున్నాం. వాళ్ళ ఆస్తులు ఇచ్చి స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు రోడ్డు మీదే పిల్ల పాపలతో రోడ్డు మీదే ఉంటే వాళ్ళను చూసి వికటాట్టహాసం చేసుకొని ఎంతో సైకో ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు 14-19లో అసెంబ్లీలో ఏమన్నాడు? ఆయన అమరావతికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను అన్నాడు. అంటే రోజుకొక మాట మాట్లాడుతున్న అబద్ధాల జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏమవుతుందంటే అమరావతిని మార్చే ప్రయత్నం ఇంకెవ్వరూ చెయ్యలేరు, చెయ్యబోరు. నభూతో న భవిష్యత్. ఖచ్చితంగా అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా, అంటే అమరావతి అంబరాన ఉన్న అమరావతి ఈరోజు క్రిందగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేస్తున్నారో మీకు తెలుసు. కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా గత 5 సంవత్సరాలు నరకం చూశారు. వాళ్ళు పొంగళ్ళు పెట్టడానికి వెళ్ళినా తప్పే, ధర్నా చేసినా తప్పే, ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళినా తప్పే. వాళ్ళు ఏదైనా ఒక మాట నోరు విప్పాలంటే వాళ్ళు నోరు విప్పనివ్వకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ఆటంకాలు చేసి చివరికి ఆడవాళ్ళు బట్టలు లాగి, అంటే బ్రిటిష్ వారి పరిపాలన కంటా దారుణంగా చూపించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చాడు. నీ చేసిన నీ ప్రవర్తన, నీ నైజం, నీ సైకోయిజం ప్రజలు చూసే 11 సీట్లలోకి దించారు. ఈ రోజుకైనా బుద్ధి వచ్చి ఈరోజు 11 గంటలకే నీకు ఇష్టమైన 11 గంటలకు అసెంబ్లీ, ఈరోజు 11 మందితో రా. నువ్వు అమరావతి నిజంగా సపోర్ట్ చేసినట్టయితే, కానీ మళ్ళీ పోయిన తర్వాత అది నేనే కట్టా, ఇది నేనే తెచ్చా, అది నేనే చేశా అంటే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. ఎందుకనంటే మతిపోయింది పాపం పూర్తిగా. ఏది మనం చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఏది శంకుస్థాపన చేసినా, ఏ ప్రారంభోత్సవం చేసినా అది నేనే చేశా అంటున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు వచ్చి అమరావతికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా వ్యతిరేకమా చెప్పాలి. చెబితేనే ప్రజలకు కూడా తెలుస్తుంది. అంతేగాని దొంగ నాటకాలు ఒక స్క్రిప్ట్ పట్టుకొని ఒక గదిలో కూర్చొని మాట్లాడితే ప్రజలు హర్షించే పరిస్థితిలో లేరు. ఆ హర్షించకే 151 నుంచి 11కి వచ్చావు. కానీ నీ వెనక్కున్నటువంటి ఇంకా ఈ మోక ఏదైతే మీ చెల్లు అన్నదే కుక్కలో ఏవో అని మేము అట్లా అనలేం. కానీ ఈ నీ వెనక్కున్న మోకుంది చూసావా, వాళ్ళు ఇప్పటికి కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. అలా కాకుండా ఈరోజు నిజంగా అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రజలు రైతులు మెచ్చిన రాజధాని, ఆ రాజధానికి మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటే అసెంబ్లీకి రండి. ఇదే మేమందరం కోరుకునేది.